స్నేహ మళ్ళీ ఆ ఇంటికి ఫోన్ చేద్దని చెప్పింది. కన్న కూతురికి బాలేదని చెప్పినా రుక్మిణి రాలేదు. మంచి వాళ్ల ప్రేమలు ఇలానే ఉంటాయి కాబోలు. అలా వాళ్ళు నన్ను ఎందుకులే, నేను చేసిన పనులు అలాంటివి. ఇప్పుడు నేను మారానని చెప్పినా వాళ్ళు నమ్మరు. ప్రాణాన్ని నమ్మకాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలా. ఒక్కసారి పోతే తిరిగి రావు. ఒంట్లో బాలేదని చెప్పినా నమ్మకపోతే ఎలా? రుక్మిణికి కుదరకపోతే కావర్నైనా పంపాలి కదా. అత్తయ్య బావ అస్సలు నమ్మరు. నేను కొత్త డ్రామా స్టార్ట్ చేశానని అనుకుంటారు. ఎలా అనుకుంటారు? రుక్మిణి నీ కన్న తల్లని, కావేరి నీ చెల్లెలని నువ్వు చెప్పలేదు కదా, వాళ్లే చెప్పారు కదా. నీ వల్ల నీ చెల్లెలి కాపురం పాడవకూడదని దేశం వదిలి వెళ్లబోయావు. చివరికి ఇన్కమ్ ట్యాక్స్ కేసు కూడా నెత్తిన వేసుకున్నావు. ఇంకా నమ్మకపోతే ఎలా? మనం మంచిగా ఉన్నప్పుడు ఇలా చేశారు. మనం రివర్స్ అయితే ఎలా ఉంటుందో చూపిద్దాం. సరే, నేనిప్పుడే వస్తాను, రెస్ట్ తీసుకో. మన పంతం వల్ల, పట్టుదల వల్ల అవతల మనుషులే చచ్చిపోతున్నారు. మనం మాత్రం హ్యాపీగా ఏం వండుకుని తినాలి అని ఆలోచిస్తూనే ఉన్నాం. కావేరి, లంచ్ రెడీయా? అర్జున్ బాబు, నేను వడ్డిస్తాను, నువ్వు కూర్చో. నువ్వు వడ్డించడం ఏంటి కాకాంటీ? కావేరి ఏది? అమ్మ ఎక్కడా? ఏమైంది? అది కావేరి వంట చేస్తుంటే కూర మాడిపోతుంటే ఏం చేస్తున్నావు కావేరి? ఏం మాడిపోతే? రోజు వంట పెడుతూనే ఉన్నాను కదా, ఒక్కరోజు కూర మాడితే ఇలా అడిగేయాలా? మన పంతం వల్ల, పట్టుదల వల్ల అవతల మనుషులే చచ్చిపోతున్నారు. కావేరి డిస్టర్బ్ గా ఉండి ఏదో అంది, అన్ని ఫీల్ అయింది. భోజనం చేయకుండా గదిలో కూర్చుంది. కావేరికి ఏమైనా మతిపోయిందా? తన బతుకుని నాశనం చేయాలని చూస్తున్న ఆ యమజ కోసం ఎంతో అభిమానించే అమ్మను అలా అంటుందా? అర్జున్ బాబు, కావేరి సంగతి నీకు తెలుసు కదా. ఎవరికి ఏ కష్టం వచ్చినా అది తన కష్టంలానే ఫీల్ అవుతుంది. ఇప్పుడు యమజ ఉన్న పరిస్థితికి జాలిపడి ఇదంతా చేస్తుంది గాని ఇంకేం కాదు. యమజ మీద జాలి చూపించడం ఏంటి కాకాంటీ? అలాంటి దాని మీద జాలి పడితే భగవంతుడు కూడా మనల్ని క్షమించడు. ఎన్నిసార్లు చెప్పాలి, ఎంతమంది చెప్పాలి? యమజని మర్చిపోమ్మని, ఇంట్లో తన పేరు ఎత్తొద్దని మనందరం చెప్పాం. అయినా వినిపించుకోకుండా ఆ యమజ మీద జాలి చూపిస్తుందేంటి? అర్జున్ బాబు, కావేరిని అపార్థం చేసుకోకు. యమజ ప్లేస్లో ఎవరున్నా కావేరి అలాగే రియాక్ట్ అవుతుంది. ఎందుకంటే తను కావేరి. లేదంటే దీనికి ఎక్కడో ఒక చోట చెక్ పెట్టాల్సిందే. లేకపోతే ఆ యమజ మళ్ళీ మనందరితో ఆడుకుంటుంది. ఇంకొకసారి యమజకు ఆ అవకాశం ఇవ్వకూడదు. కావేరి, కావేరి! కావేరి! ఏంటి అర్జున్ బాబు? కావేరి, ఏంటిదంతా? అర్హత లేని మనిషి కోసం నువ్వు బాధపడి మమ్మల్ని అందరినీ బాధపెడుతున్నావు. అది కాదు అర్జున్ బాబు, నేనేదో ఆలోచనలో ఉండి ఇలా కూర్చున్నాను అంతే. అదే, ఎవరి గురించి ఆలోచిస్తున్నావు?
యమజ గురించేనా? అర్జున్ బాబు, యమజ నా అక్క అని చెప్పినా